ఈ ఏడాది భారీ వరదలు నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులకు విద్యుత్ తయారీ కోసం వరంగా మారాయి. నీటి ప్రవాహం పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి ఊపందుకొని లక్ష్యాలను దాటి రికార్డు స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులు తమ చరిత్రలోనే అత్యధిక విద్యుత్తును ఉత్పత్తి చేసి రికార్డు క్రియేట్ చేశాయి. ఈ ఏడాది వరదలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి భారీగా నీరు వచ్చింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మెయిన్ పవర్ హౌస్ కి నిర్ణయించిన 1922 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని అధికారులు నవంబర్ 30 నాటికే పూర్తి చేశారు. అనంతరం కూడా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ఉత్పత్తిని ఆపకుండా కొనసాగించి మొత్తం 2572.04 మిలియన్ యూనిట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు. నాగార్జునసాగర్ పవర్ హౌస్ లో మొత్తం 8 యూనిట్లు ఉండగా గతంలో మొదటి యూనిట్ రిపేర్ కారణంగా సుమారు 20 నెలల పాటు నిలిచిపోయింది. అయితే గత ఏడాది ఆగస్టులో రిపేర్లు పూర్తి కావడంతో ప్రస్తుతం ఉన్న 8 యూనిట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నాయి. గత కొన్నేళ్ల ఉత్పత్తి గణాంకాలను పరిశీలిస్తే 2021-22లో 1535 మిలియన్ యూనిట్ల లక్ష్యానికి 2262 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. 2022-23లో 1500 మిలియన్ యూనిట్ల టార్గెట్ కి 2355 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. అయితే 2023-24లో నీటి కొరత కారణంగా కేవలం 540 మిలియన్ యూనిట్లకే పరిమితమైంది. తర్వాత 2024-25లో మళ్లీ పుంజుకుని 1922 మిలియన్ యూనిట్లను సాధించగా ఈ ఏడాది మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల పవర్ హౌస్ కూడా ఈ ఏడాది విశేష ప్రదర్శన కనబర్చింది. 4 యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇదే అత్యధిక ఉత్పత్తిగా నిలిచింది. గత సంవత్సరాలతో పోలిస్తే 2020-21లో 201.33 మిలియన్ యూనిట్లు, 2021-22లో 314.55 మిలియన్ యూనిట్లు, 2022-23లో 324.30 మిలియన్ యూనిట్లు, 2023-24లో 101.95 మిలియన్ యూనిట్లు, 2024-25లో 268.59 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది మాత్రం 325.05 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది అంచనాలకు మించి వచ్చిన వరదల వల్లే ఈ భారీ ఉత్పత్తి సాధ్యమైందని అధికారులు చెప్తున్నారు. టార్గెట్ తో పోలిస్తే దాదాపు 125 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ఉత్పత్తి పెరుగుదల వల్ల రాష్ట్రానికి విద్యుత్ కొరత తగ్గడమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది వరదలు కేవలం నీటి నిల్వలను మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా గరిష్ట స్థాయికి తీసుకువెళ్లాయి. ఇది రాష్ట్రానికి పెద్ద ఊరటగా మారింది.